సో ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన, అసలు యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీ మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. అంటే యాంగిల్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీనిపైనే మోస్ట్ ఆఫ్ ది ఆల్మోస్ట్ అంతా 99% మొత్తం టాపిక్స్ అన్ని దీని నుంచి వచ్చినవే. అంటే దీని నుంచి యాంగిల్ ఏని సి తోటి కలపడం, అలా డివైడ్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ యూజ్ చేసి వచ్చిందే ట్రిగ్నోమెట్రీ. సో బేసిక్గా ట్రిగ్నోమెట్రీ అంటే ట్రై అంటే 3, గోనో అంటే సమ్ యాంగిల్స్, మెట్రీ అంటే డీలింగ్ అబౌట్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆర్ డీలింగ్ విత్ యాంగిల్ సంథింగ్ ఉంటుంది మీనింగ్, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ మొత్తానికి ఇది 3 యాంగిల్స్ పైన ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలియని వాళ్ళకి ఏంటంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్లో 90 degrees ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అండ్ ఆల్ ద యాంగిల్స్ ఇక్కడ ఉన్న యాంగిల్, ఇక్కడ ఉన్న యాంగిల్, ఇక్కడ ఉన్న యాంగిల్ 3 సమ్ చేస్తే ఆల్వేస్ ఈక్వల్ టు 180 ఇన్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలో ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 అండ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్కి ఇప్పుడు ఇది 90 degrees కదా. సో సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి అక్కడ చూసుకుందాం. సో ఇప్పుడు సపోజ్ ఇది కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి, మనం ఎలా నిలబడాలంటే, సపోజ్ వీఆర్ ఎట్ దిస్ పాయింట్ ఏ. సో ఏకి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది, ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ అవుతుంది. సో ఇది ఆపోజిట్ అవుతుంది, అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఇవి ఇంపార్టెంట్, ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్. సపోజ్ మనం సి నుంచి చూసామనుకోండి, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక ట్రయాంగులర్ ప్లేస్లో ఉన్నారు, మీరు ఏ నుంచి నిలబడి చూస్తున్నారు, మీకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ముందుంది, ఆపోజిట్ అవుతుంది, ఇట్లా రైట్ సైడ్కి ఉంది, అడ్జసెంట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి ఉంది. అంటే ఈ లాంగెస్ట్ పాత్ ఉంటుంది కదా, లెంత్ ఉంటుంది కదా, అదనే హైపోటెన్యూస్ అంటాం. సో ఇక్కడ సేమ్ సి నుంచి చూసినా అలానే. బి నుంచి చూసామనుకోండి హైపోటెన్యూస్, బి నుంచి మనకి రేషియోస్ ఉంటాయి. దీంట్లో కూడా బి నుంచి కూడా సైన్ దీని ఆపోజిట్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ అనేది ఫిక్స్డ్, అడ్జసెంట్ ఆపోజిట్ మారుతుంటాయి కానీ ఈ హైపోటెన్యూస్ ఫిక్స్డ్. సో సైన్ 90 కూడా ఉంటాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ కన్ఫ్యూజన్ వద్దు, ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సైన్ ఏ ఏమవుతుందంటే, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. నెక్స్ట్ ఇది ఏంటి, రేషియో సైన్ ఏ అనేది రేషియో అన్నమాట. సో రేషియో దేనికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేస్తున్నాం, దట్ ఈస్ బీసీ బై ఏసీ. నెక్స్ట్ కాస్ ఏ, అడ్జసెంట్, దిస్ ఈస్ ఏబీ బై ఏసీ. నెక్స్ట్ టాన్ ఏ, opposite by adjacent. సో ఇవి 3 రేషియోస్, ఏకి సైన్, కాస్, టాన్. సో వీటికి ఆపోజిట్ ఏంటంటే, సైన్కి ఆపోజిట్ కొసెక్. సో దీనికి ఆపోజిట్ అన్నట్టు, అంటే ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వస్తుంది. అలానే కాస్ కూడా సెక్. అండ్ టాన్కి కాట్. సో ఇవన్నీ ఇక్కడ నుంచి డెరైవ్ అయ్యాయి. ఫస్ట్ ఈ 3 అనేవి ట్రయాంగిల్ నుంచి డెరైవ్ అయ్యాయి, ఈ 3 నుంచి ఇంకా ఈ 3 మనం డెరైవ్ చేసాం. సో ఓవరాల్గా ఈ 6 ఉన్నాయి కదా ఈ రేషియోస్ పైన మనకి క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఇందులో సైన్ అనేది సైన్ ఏ ఉంది కదా, దీంట్లో ఏ అంటే యాంగిల్ అన్నట్టు, ఇక్కడున్న యాంగిల్. సో ఇక్కడున్న యాంగిల్ ఇక్కడ సి అవుతుంది, ఇక్కడ యాంగిల్ బి అవుతుంది. సో వన్ ఆఫ్ ది యాంగిల్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 ఉంటుందని చెప్పాం. సో ఆల్ అబౌట్ ఇది రేషియోస్ అన్నట్టు. సో వీటి నుంచి మీరు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, పాలిటెక్నిక్ ఎగ్జామ్లో మీకు ఇంకోటి ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, హైపో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. ఇక్కడ రాస్తాం చూడండి, హైపో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇఫ్ మీకు ఇది వచ్చింది అనుకోండి, మీకు ఇలాంటి రేషియోస్లో వచ్చిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి వస్తాయి. నేను ఇది హైలైట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఎలా వచ్చింది ప్రూఫ్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పేంత టైం లేదు, మీకు 10 days ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏం లేదు, ఈ పెద్ద సైడ్ ఉంది కదా, దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ చిన్న సైడ్ స్క్వేర్ 2 times చేస్తే లెంత్ 2 times చేస్తే ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది. సో ఇవి రేషియోస్. ఇక్కడ వరకు ఇది చాలా చాలా బేసిక్ థింగ్స్. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, సపోజ్ ఈ ఒక ట్రయాంగిల్ ఉంది, వాడు ఏం చెప్తారంటే సైన్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటాడు. ఓకే, సైన్ ఎక్స్ 3/5 అంటాడు. నేనేం అనుకోమంటాడంటే కాస్ ఎక్స్ కనుక్కోమంటాడు. కాస్ ఎక్స్ అనుకోమంటాడు. సింపుల్. మనకు సైన్ ఎక్స్ 3/5 ఉంది అంటే 3/5 అంటే ఇక్కడ ఏముంటుందని చెప్పాను నేను, సైన్ వాల్యూ ఆపోజిట్ అని చెప్పాను. సో ఇది ఏంటి, ఆపోజిట్. ఇదేంటి, హైపో. ఓకే, సో ఇది ఆపోజిట్, ఇది హైపో కదా. సో ఇక్కడ లెట్ మీ యూజ్ ద అదర్ స్కెచ్. సో ఇది ఆపోజిట్, ఇది హైపో కదా. నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకో ఇక్కడ ఒకటి. ఇది ఎక్స్, మీరు రెఫరెన్స్ కోసం ఇది వైజెడ్ అనుకోండి. సో సైన్ ఎక్స్కి ఆపోజిట్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. హైపోటెన్యూస్ 5 అవుతుంది. సో వాడు ఏమడుతున్నాడు, కాస్ ఎక్స్ అడుగుతున్నాడు. కాస్ ఎక్స్ కావాలంటే నాకు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కావాలి. నాకు ఈ వాల్యూ తెలియదు కదా. సో ఈ వాల్యూ కనుక్కోవాలి కదా నేను. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఫార్ములా నుంచి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్న కదా. ఏసీ స్క్వేర్ అంటే ఏంటి, హైపో స్క్వేర్. ఇక్కడ హైపో స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ 5 స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ అంటే నాకు ఈ వాల్యూ తెలియదు, ఇది కనుక్కోవాలి. నేను దీన్ని ఫర్ ద టైం బీయింగ్ సమ్ పీ అనుకుంటున్నాను, ఇది లెంత్ పీ అనుకుంటున్నాను, కనుక్కుందాం. పీ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్. మీరు ఇది సాల్వ్ చేస్తే ఇక్కడ 25 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 5 × 5 25 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. సో దీన్ని నేను సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ సాల్వ్ చేద్దాం. 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో ఈ 9 ఇటు సెండ్ చేసామనుకోండి, పీ స్క్వేర్ని సబ్జెక్ట్ చేసామనుకోండి, 25 - 9. మళ్ళీ కొంతమంది అడగొద్దు ఇటు వచ్చి ఎట్లా మైనస్ అయిందని. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, అంటే ఆపోజిట్ వచ్చినప్పుడు. 25 - 9 ఏమవుతుంది అంటే 16 పీ స్క్వేర్. సో రూట్ అప్లై చేస్తే దీన్ని 4 స్క్వేర్ అని రాయొచ్చు. రూట్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 4 వస్తుంది. సో ఈ పీ వాల్యూ 4 వస్తుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా తోటి మనం అన్ని రేషియోస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు కాస్ ఎక్స్ వచ్చింది. కాస్ ఎక్స్ ఎలా వచ్చింది, కాస్ ఎక్స్ వాల్యూ ఎంత, లాస్ట్కి ఫైనల్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 వచ్చింది. సో క్లియర్. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ రేషియోస్ నేర్చుకోవాలి, ఈ యొక్క ఫార్ములా నేర్చుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో వాడు ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒక రేషియో ఇస్తాడు, వన్ ఆఫ్ ది రేషియో. ఇక్కడ సైన్ వేయచ్చు, కాస్ వేయచ్చు, ట్యాన్ వేయచ్చు, కాట్ వేయచ్చు, ఏదన్నా ఒక రేషియో ఇస్తాడు. ఇచ్చేసి ఆ రేషియో నుంచి ఇంకో రేషియో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా సైన్ ఇచ్చేసి కాస్ అడుగుతాడు, ఆర్ కాస్ ఇచ్చేసి సైన్ అడగచ్చు, కాస్ ఇచ్చేసి కాట్ అడగచ్చు, ఏదన్నా అడగచ్చు. ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్యూస్ వచ్చినా ఇది కనుక్కోవచ్చు. ఇందులో ఏ 2 వాల్యూస్ వచ్చినా 3వ వాల్యూ మనం కనుక్కొని ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వాడుకొని రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ బేసిక్ ఆఫ్ బేసిక్ థింగ్స్ అన్నట్టు. ట్రిగ్నామెట్రీలో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వరకు అయితే క్లియర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ట్రయాంగిల్ రేషియోస్ చెప్పేసుకున్నాం, అండ్ వాటి నుంచి ఎలా ఒక మోడల్ క్వశ్చన్ ఎలా వస్తుందని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇప్పటివరకు మనం రేషియోస్ చూసాం, ఐడెంటిటీస్ చూసాం, ట్రిగ్నామెట్రీలో ట్రయాంగిల్ సైడ్ చూసాం, అండ్ ఈ ఈక్వేషన్ చూసాం. ఇది పైథాగరస్ థియరం ద్వారా డెరైవ్ అయింది. పైథాగరస్ థియరం ఈక్వేషన్ ఇదే ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది టీటా అంటే ఏంటంటే ఇక్కడ యాంగిల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాస్తాను, టీటా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇది టీటా అనే యాంగిల్. ఈ యాంగిల్ టీటా అనే యాంగిల్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏ దగ్గర ఉంది. ఓకే,
ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 0 అయింది అనుకోండి, ఇది 0 అయితే ఆపోజిట్ బై అడ్జసెంట్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, 30కి ఎలా ఉంటుంది, 45 ఎలా ఉంటుంది, 60 ఎలా ఉంటుంది, 90 ఎలా ఉంది. సో అన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ వాల్యూస్ ఎందుకు మనకు యూజ్ అవుతాయి అంటే మన క్యాలిక్యులేషన్స్లో ఈ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ వాల్యూస్, ఈ టేబుల్ ఇన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో నేను కూడా ఇప్పటికీ ఈ వాల్యూ గుర్తుపెట్టుకోలేదు. ఎలా అంటే సింపుల్ ట్రిక్, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 0/4, 1/4, 2/4, 3/4, 4/4 ఇలా ఈ ఒక్కటి రాసుకుంటాం అన్నట్టు. అన్నిటికీ 4 డినామినేటర్ తోటి 0 నుంచి 4 దాకా రాసుకుంటాం. దీనికి రూట్ అప్లై చేస్తాం. ఇలా రూట్ అప్లై చేస్తాం. రూట్ అప్లై చేసిన వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, 0కి అవుతుంది. ఇది 30కి, ఇది 45కి, 60కి, 90కి. ఇది ఏంటంటే షార్ట్ కట్ ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి. వన్స్ పైన రో వచ్చింది అనుకోండి, మిగతా అన్ని రోస్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఎనీథింగ్ బై 0 ఈజ్ 0. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే ఇది 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది వాల్యూ అంటే ఇది 0 అవుతుంది. 0/4 0 అవుతుంది, రూట్ ఆఫ్ 0 ఇక్కడ 0 అవుతుంది వాల్యూ. ఓకే, సో ఇక్కడ 1/4 ఉంది, రూట్ 1 ఏమవుతుంది 1 అవుతుంది, రూట్ 4 ఏమవుతుంది 2 అవుతుంది. సో దిస్ విల్ బి 2 అవుతుంది, 1/2 అవుతుంది. ఇక్కడ రాస్తున్నాను 1/2. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే 2/4 ఉంది కదా, సో 2 1 2, 2 4, రూట్ 1/√2 అవుతుంది. 1/√2 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే √3/2, 4 చేయలేం అంటే డివైడ్ చేయలేం. సో √3/2 అవుతుంది. అండ్ 4/4 1 అవుతుంది, రూట్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో అదన్నమాట. సో ఇక్కడ వాల్యూ సింపుల్. ఫస్ట్ 0/4, 1/4, 2/4, 3/4, 4/4 అలా రాసుకొని ఫస్ట్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి. 0, 30, 45, 60, 90 ఇది టీటా వాల్యూస్. సైన్, కాస్, టాన్, కాట్, ఇవన్నీ మన రేషియోస్. ఫస్ట్ సైన్ వచ్చిందంటే కాస్ వస్తుంది, టాన్ వస్తుంది, కాట్ వస్తుంది, అన్నీ వస్తాయి దీని నుండే. ఫస్ట్ సైన్కి 0/4, 1/4 ఇలా రాసుకొని రూట్ అప్లై చేస్తే మనకు వచ్చిన సాల్వ్డ్ వాల్యూస్ ఇవి. మీకు ఇది సాల్వ్ చేయడం కూడా రాకపోతే ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. సో ఫస్ట్ రో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇమీడియట్గా దాన్ని రెసిప్రోకలే సెకండ్ రో అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే 1 ఉందో, సో ఇక్కడ ఇది ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇది ఇలా వచ్చి ఇక్కడ నుంచి, సో కాస్ ఇక్కడ 0 వచ్చింది కదా, ఆపోజిట్ నుంచి రావాలి. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ √3/2 వస్తుంది, ఇక్కడ 1/√2 వస్తుంది, ఇక్కడ 1/2 వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇలా మనం ఏంటంటే ఆ రెసిప్రోకల్గా ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. సో అది కాస్ వాల్యూస్. మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. కాస్ 0 వాల్యూ 1 ఉంటుంది, కాస్ 45 1/√2 ఉంటుంది, అలా అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఈ 2 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకు టాన్ వాల్యూ ఈజీ. టాన్ వాల్యూ రావాలంటే ఏంటంటే సైన్ బై కాస్ చేయాలి. టాన్ వాల్యూ సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే 0/1 ఏమవుతుంది, ఎనీథింగ్ బై 1, 0/anything ఈజ్ ఆల్వేస్ 0. అంటే 0/1 ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఫస్ట్ 0/1, 0/1 ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ 1/√2, ఇక్కడ √3/2 ఉంది కదా, ఇక్కడ చేస్తున్నాను 1/2, ఇంకోటి √3/2. సో ఇదేమొస్తుందంటే మీకు అంతా క్యాన్సల్ అయ్యి 1/√3 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 1/√2, 1/√2 ఏమవుతుందంటే క్యాన్సల్ అయ్యి లాస్ట్కి 1 వస్తుంది. ఇది 1/√2 1/√2 క్యాన్సల్ అయ్యి 1 వస్తుంది. ఇక్కడ క్యాన్సల్ అయ్యి √3/2 /1/2 చేస్తే మీకు ఏమొస్తుందంటే √3 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 1/0 ఉంది అంటే అన్డిఫైన్డ్ అని చెప్పొచ్చు. అంటే ఎనీ నంబర్ విత్ 0 ఈజ్ నాట్ డివిజిబుల్, అన్డిఫైన్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 0కి ఎంత మల్టిప్లై చేసినా వేరే వాల్యూస్ ఏం రావు. దీని ప్రూఫ్ కూడా అంటే సింపుల్. 0 ఉందనుకోండి, 1 ఉందనుకోండి, 0కి 1 మల్టిప్లై చేసిన 0 వస్తుంది, 2 మల్టిప్లై చేసిన 0 వస్తుంది, 3 మల్టిప్లై చేసిన 0 వస్తుంది. ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 వస్తుంది. సో ఈ డివిజన్ మనం చేయలేము. సో అందుకని చెప్పేసి అన్డిఫైన్డ్ అని చెప్తాం. అన్డిఫైన్డ్ ఇలా రాసుకోవచ్చు. సో ఇది ట్యాన్ది. సో ఇప్పుడు సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, ట్యాన్ వచ్చింది. మీకు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో 15 వాల్యూస్ వచ్చినాయి, జస్ట్ ఇవి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ ట్యాన్ అయిపోగానే కాట్. సో కాట్కి ఏంటంటే సేమ్ ఇంతకుముందు సైన్కి ఎట్లయితే రెసిప్రోకల్ చేసినామో కాట్కి కూడా రివర్స్లో రాసుకుంటూ రావాలి. ట్యాన్కి ఇక్కడ నుంచి ఇక్కడ అన్డిఫైన్డ్ ఉంది కదా, ఇది అన్డిఫైన్ ఇక్కడ అవుతుంది. √3 ఇది 1, ఇది
1/√3. ఇదేమవుతుందంటే ఈ 0 ఇక్కడ వస్తుంది. క్లియర్? సో tan అయిపోయింది, కాట్ వచ్చేసింది, tan నుంచి కాట్ వచ్చింది. ఇప్పుడు సెక్ థీటా అంటే ఏంటి? 1/cos θ అని చెప్పాను కదా. సో దీనికి రెసిప్రోకల్ ఇవి రాయాలి ఇక్కడ నుంచి. సో ఈ రెండు నేను ఇలా లింకప్ చేస్తున్నాను. దీని నుంచి సెక్ వస్తుంది. సెక్ ఎలా రాస్తాము? 1/1 అంటే 1 వస్తుంది. √3/2 ఏమవుతుంది? 2/√3 వస్తుంది. 1/√2 కాస్త ఏమవుతుంది? √2 అవుతుంది. ఇది 1/2 కాస్త ఏమవుతుంది? 2 అవుతుంది. 1/0 ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఇది రెసిప్రోకల్, ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా సరే, ఆర్ఎక్స్ మీరు దీని రెసిప్రోకల్ చేసుకున్నా సరే, అంటే ఇది 0 ఉంది కదా, 1/0 ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అన్డిఫైన్డ్ ఇది ఇలా. ఇప్పుడు ఈ రెండు ఈ రెసిప్రోకల్ ఎలా అయితే సైన్కి కాస్కి రివర్స్ చేసుకున్నామో, ఇలా సైన్ వాల్యూస్ కాస్కి రివర్స్ చేసుకున్నా సరే, ఆర్ దీనిపై రెసిప్రోకల్ చేసినా ఈజీ ఉంటుంది. సో నేను ఇలా రివర్స్ చేసుకోవడం చెప్తాను, ఎందుకంటే మీకు ఈజీగా మళ్ళీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోకుండా ఉంటుంది. అంటే ఇక్కడ అన్డిఫైన్ ఉంది కదా, ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ 2 ఇక్కడ వేస్తాం. √2 అలానే వస్తుంది. ఇది √3/2 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. సో ఇది టేబుల్ అనమాట. సో ఈ టేబుల్ వేసుకోవడానికి మనకు హార్డ్లీ ఒక 2-3 మినిట్స్ అయిపోవాలి. నేనంటే లైన్స్ కొట్టి క్యాలిక్యులేషన్ చేసేసాను, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 0, 1/2, 1/√2 ఇవి నీకు క్యాలిక్యులేషన్ వచ్చేసినాయి అనుకోండి. ఈ రెసిప్రోకల్ చేసుకోవడం చాలా సింపుల్. ఇది వస్తే మీకు ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీకు ఈజీగా ఒక 3-4 క్వశ్చన్స్ కవర్ అయిపోయినట్టే. 3-4 మార్క్స్ 3-4 మార్క్స్ ఎటు పోవు. ఈ ఇప్పటివరకు వచ్చిన కాన్సెప్ట్స్లో 3-4 మార్క్స్ మనకు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పటివరకు మనం రేషియోస్ గురించి చూసాం, యాజ్ వెల్ యాజ్ రేషియోస్లో వాల్యూస్ 0 పెట్టుకుంటే 90 పెట్టుకుంటే ఏంటి వాల్యూస్ అని కూడా చూసాం. సో నెక్స్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఐడెంటిటీస్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో 3 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. sin² θ + cos² θ = 1. సో 3 ఐడెంటిటీస్ని రాస్తాను ఇక్కడ. sin² θ + cos² θ = 1. 1 + tan² θ = sec² θ. 1 + cot² θ = cosec² θ. సో ఈ 3 ఐడెంటిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ 3 ఐడెంటిటీస్ అండ్ రేషియోస్ ఇక్కడ ఆల్రెడీ రాశాను. సో జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మళ్ళీ రాశాను. సో ఈ 3 ఐడెంటిటీస్ అండ్ రేషియోస్ యూజ్ చేసుకొని మనకి ఆల్మోస్ట్ 3-4 క్వశ్చన్స్ పాలిసెట్ ఎగ్జామ్లో కవర్ అయిపోతాయి. ఈ 3 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా ఈ ఫార్ములాతో డెరైవ్ చేశారు. సో అంటే ఈ ఈక్వేషన్తో డెరైవ్ చేశారు. సో ఈ ఈక్వేషన్ నుంచి ఎలా డెరైవ్ చేశారు ఏంటి ఎంటైర్ ప్రూఫ్ నేను ఫర్దర్గా ట్రిగ్నోమెట్రీ గురించి డీప్గా చెప్పినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో దట్స్ ఇట్. సో ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. లెట్స్ సీ ఆ క్వశ్చన్ బోత్ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ మన దగ్గర ఉన్న ఇంతకుముందు చెప్పుకున్న టేబుల్ ఉంది కదా, లైక్ θ వాల్యూ 30, 60, 45. సో వాటి నుంచి కూడా మనం సాల్వ్ చేద్దాం. సో దిస్ ఎగ్జాంపుల్, సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ టేబుల్ డిస్కస్ చేసాం కదా. 0, 30, 45, 60 డిగ్రీస్కి sin θ cos θ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ తోటి కూడా మనం ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఇవి గుర్తు లేకుండా దాంతో చేయొచ్చు, అది గుర్తు లేకుండా దీంతో చేసేలాగా మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే sin² θ + cos² θ ఉంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 1. అండ్ ఇక్కడ పైన మనం 1 పెట్టుకోవచ్చు డైరెక్ట్. సో దిస్ ఈజ్ 1 అండ్ 1 + tan² θ = sec² θ అవుతుంది కదా. సో ఇది మనం సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే సెక్ అపోజిట్ ఏమవుతుంది? 1/sec = cos. సో ఇది 1/sec θ = cos² θ అవుతుంది. సో ఇక్కడ cos² θ ఆప్షన్స్ లేదన్నా మనం డైరెక్ట్ పెట్టచ్చు ఆప్షన్ ఏ. సో దిస్ ఈజ్ సింపుల్. సో ఇలా కాకుండా ఇఫ్ సపోజ్ మనం టేబుల్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఆ టేబుల్ ప్రకారం మనం చూస్తే ఇఫ్ సపోజ్ మీకు ఐడెంటిటీస్ గుర్తులేవు అనుకోండి, ఈవెన్ ఇవి సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. 1 + tan² θ ఆర్ 1 + sec² θ = tan² θ అలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఆ ఐడెంటిటీస్ మనకు గుర్తు లేకున్నా కానీ మనం సింపుల్గా ట్రిక్ ఏం చేయొచ్చు అంటే θ వాల్యూ 0 ఆర్ 45 ఆర్ 60 ఆర్ 90 ఏదో ఒక వాల్యూ పెట్టుకుంటే ఇక్కడ θ వాల్యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది, వాల్యూ వస్తుంది. అలానే ఇక్కడ θకి సమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. ఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఆ ఆప్షన్ పిక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 తీసుకున్నాం అనుకోండి, 45 ఆర్ 0 ఆర్ 90 తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి, సో sin θ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ sin 0 ఏమవుతుంది? సపోజ్ θ = 0 కేసులో చెప్తున్నాను, 0 డిగ్రీస్. సో sin θ ఏమవుతుంది? sin 0 ఏమవుతుంది? 0 అవుతుంది. sin 0² ఏమవుతుంది? 0 అవుతుంది. cos θ ఏమవుతుంది? 0² అంటే cos 0 1 అవుతుంది, 1² అంటే 1 అవుతుంది. నెక్స్ట్ 1 + tan² θ ఉందండి, tan 0 ఏమవుతుంది? 0 అవుతుంది.
దిస్ విల్ బి 1 అన్నమాట. సో 0 ఇక్కడ పెడితే 1 వస్తుందో చూసుకోవాలి. సో ఫస్ట్ కాస్ స్క్వేర్ థీటాలో కాస్ 0 ఏమవుతుంది, 1 కాస్ 0 1 అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. సో 1కి ఇది ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సైన్ స్క్వేర్ థీటాలో సైన్ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. సో దిస్ ఈజ్ డాట్ అండ్ నన్ను కూడా కాదు. అండ్ tan స్క్వేర్ థీటాలో 0 పెట్టామనుకోండి, tan 0 ఏమవుతుంది, 0 అవుతుంది. 0 స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ 0. సో అన్నిట్లలో 0 వస్తుంది ఎక్సెప్ట్ కాస్లో. సో కాస్ని మీరు పిక్ చేసుకోవచ్చు ఇలా. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఐదర్ ఐడెంటిటీస్ ద్వారానన్నా ఆర్ మనకి ఈ టీటా వాల్యూ 0 ఆర్ 45 30 ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో వాటి నుంచి ఐదర్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ తోటి మనము ఐదర్ ఆఫ్ ది వే అంటే అందులో నుంచా లేకపోతే ఇందులో నుంచా ఎలాగైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ఆర్ దాన్ని ఏమనొచ్చు అంటే లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఒక వాల్యూ పెట్టుకొని ఇది వాల్యూ వచ్చిందని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. సో సమ్ కేసెస్ ఇవి కాకుండా నన్ను కూడా రావచ్చు, చూసుకోవాలి దాన్ని బట్టి. ఇఫ్ సపోజ్ ఇక్కడ 0 పెట్టుకుంటే మనకు డైరెక్ట్ కాస్ స్క్వేర్ థీటా వచ్చేది. ఇఫ్ సపోజ్ ఇక్కడ 45 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 45 ఆర్ ఇంకేదైనా యాంగిల్ పెట్టుకుంటే మనం ఇఫ్ సపోజ్ మోర్ దెన్ 1 ఆప్షన్ లైక్ సెట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్సర్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా మనం ఫిక్స్ అయిపోయాం. ఇఫ్ సపోజ్ ఇక్కడ సాల్వ్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ 0 వస్తే సైన్ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. tan 0 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇలా వచ్చినప్పుడు ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే మనం ఒక యాంగిల్ కాకుండా సెకండ్ యాంగిల్ తోటి కూడా చెక్ చేయాలంటే ఇక్కడ 0 తోటి చెక్ చేసినాం కదా. సో 0 తోటి చెక్ చేసినప్పుడు సపోజ్ 2 ఆప్షన్స్ ఓకే అవుతున్నాయి అనుకోండి. సో 0 బదులు మనం 45 పెట్టుకోండి. 45 పెట్టినప్పుడు 2 ఆప్షన్స్ సెలెక్ట్ అవుతున్నాయి అనుకోండి. 30 పెట్టుకొని చూడండి, ఆర్ 60 పెట్టుకొని చూడండి, 90 పెట్టుకొని. సో అలా ఏ యాంగిల్ పెట్టుకుంటే మనకు 2 ఆన్సర్స్ వస్తే ఇంకో యాంగిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే 2 ఉన్న కాస్త నేరో అయిపోయి ఒక 1 ఆన్సరే మీకు వస్తుంది. సో అలా మనం 0 కాకుండా 45 30 పెట్టుకొని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు 3 to 4 క్వశ్చన్స్ ఇప్పటివరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్లో 3 to 4 క్వశ్చన్స్ మనకు కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం.